హలో ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు ఇవాళ రేపు ఎలా జరుగుతున్నాయి, ఆ పెళ్ళిళ్ళ గురించి రాసినటువంటి ఒక కవిత మీకు వినిపిస్తున్నాను, వినండి. ఎందుకంటే నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, లండన్ నుంచో ఏమో, 1:30 2 గంటలు 3 గంటలు చెప్పింది. ఆమెకు తన గురించి తనకేం కావాలో తెలీదు, తనకు ఏం కావాలో అప్పటిదాకా తెలియదు. తను పడ్డ కష్టాలన్నీ నాకు చెప్పుకోవాలన్న ఆతృతనే తప్ప నేను చెప్పేది వినాలన్న పేషెన్స్ కూడా ఆ అమ్మాయిలో లేదు. అంటే ఇప్పుడు నాకు వస్తున్న ఫోన్లన్నీ కూడా సేమ్ డిట్టో చెప్పాను. భార్యాభర్తలు గొడవలు పట్టుకుంటే మాత్రం నాకు చెప్పకండి బాబు, నేను అవి చేయలేదే బాబు. 45 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నారు, ఇంకా ఇప్పుడు కూడా ఆ భార్యాభర్తల గొడవలన్నీ నేను విని పడాలా నాన్న? అప్పటికే నేను 2000 అడుగుతున్నాను, 3000 అడుగుతున్నాను, 5000 అడుగుదాం తప్పించుకుంటున్నాను నాన్న. ఎందుకంటే ఆ డబ్బిస్తే మళ్ళీ నేను దాన ధర్మాలు చేయాలి. ఇదే నా పరిస్థితి. అయితే విశ్వంలో పెళ్ళిళ్ళ గురించి, ఈనాటి ఉన్న పరిస్థితి గురించి ఒక కవిత రాశాను, మీకు అందరికీ వినిపించాలని నా కోరిక. పెళ్ళిళ్ళు ఇప్పుడు 2 మనుషుల మధ్య జరగటం లేదు, 2 కుటుంబాల మధ్య జరగటం లేదు, 2 జంటలకి జరగటం లేదు. ఆస్తులకి, అంతస్తులకి, డబ్బుకి, హోదాకి అనుగుణంగా సంబంధాలు చూస్తున్నాం. అందాల మధ్య కాదు, అనురాగాల మధ్య కాదు, ఆత్మీయతల మధ్య కాదు, కులమతాల మధ్య కూడా కాదు. హోదాకి అనుగుణంగా అబ్బాయి ఉండాలి, హోదాకి అనుగుణంగా అమ్మాయి ఉండాలి, ఆర్థిక స్వాతంత్రం ఇద్దరికీ ఉండాలి. అప్పుడు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. వయసు మీద పడుతున్న వివాహం మీద ధ్యాస లేదు ఈ యువతకి. వయసు మీద పడుతున్న వివాహాలపై మొగ్గు చూపించటం లేదు యువత. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఆస్తులకు అనుగుణంగా, అంతస్తులకు అనుగుణంగా ఊరు వదిలి యేసులో ఉంటే చాలు, డబ్బులు సంపాదిస్తే చాలు, సంబంధాలు కుదురుతాయి. వారు ఎన్నాళ్ళు కాపురం చేస్తారని ఎవ్వరూ ఆలోచించటం లేదు. వారు ఎన్నాళ్ళు కాపురం చేస్తారని ఎవ్వరూ ఆలోచించటం లేదు. 3 ముళ్ళ బంధం అంటే 100 సంవత్సరాలు అనుకునేవాళ్ళు. 3 ముళ్ళ బంధం ఈనాడు 3 రోజుల్లో తెగిపోయినా ఎవరికీ బాధ లేదు. పెళ్ళి జరిగిందా లేదా, పిల్లలు పుట్టారా లేదా, సంపాదిస్తున్నారా లేదా, పిల్లల పెంపకం అనేది ఎప్పుడో మర్చిపోయాం. పిల్లలకి సెల్ ఫోన్లకి బానిసలను చేశాం. కుటుంబ వ్యవస్థ ఎప్పుడో దెబ్బతింది, వివాహ వ్యవస్థ ఎప్పుడో కుప్పకూలింది. అందుకోవాలని తాపత్రయమే తప్ప, ప్రేమను అందించాలని, డబ్బులు సంపాదించడమే తప్ప ఇవ్వడం అనేది నేర్పని మన సమాజం భావాలు గూడు కట్టుకొని జీవనం సాగిస్తున్నాము. భావాలకి అనుగుణంగానే వారు ప్రవర్తిస్తున్నారు. కాలానుగుణంగా కాలం మారింది అంటున్నాము, కాలం మారలేదు, మనుషులు మాత్రమే మారారు అంతే. పెళ్ళికి వయసు మారిపోయింది, పిల్లలు కనడానికి వయసు మారిపోయింది. ఏ వయసులో జరగాలన్న ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఆనందం, అందం కూడాను. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రేమలంటూ తిరగడాలు, ప్రేమలు కావలసిన వయసులో మన అవసరాలు మారాయి. మరి మన కుటుంబ వ్యవస్థ ఏమైంది, మన వివాహ వ్యవస్థ ఏమైంది? పెద్దలందరూ, మేధావులందరూ వయోధికులైపోయారు, వారి మాట చెల్లదీనాడు. పెళ్ళి మరి ఎప్పుడు ఆలోచిద్దాం తర్వాత, పెళ్ళి ఎప్పుడు ఆలోచిద్దాం తర్వాత.